కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ని తొలగించాలన్న పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని హైకోర్టు తెలిపింది. జైల్లోంచి ప్రభుత్వాన్ని నడపడంలో చట్టపరమైన అడ్డంకులు లేవంది. పిటిషన్ను డిస్మిస్ చేసింది. అటు ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇవే అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు అలాగే కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కు సంబంధించి కోర్టులో జరిగిన విచారణ అంశాలను వివరించండి. నరేష్, సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో యాదవ్ అనే అతను పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయపరమైన జోక్యానికి అవకాశం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. జైలు నుంచే ప్రభుత్వం నడపడంలో చట్టపరమైన అడ్డంకులు లేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇక కేజ్రీవాల్ కు ఒక రకమైన హైకోర్టులో భారీ ఊరటం చెప్పాల్సి ఉంటుంది. పిటిషన్ ని సైతం కూడా డిస్మిస్ చేసింది. మొదట అంతా కూడా ఊహించారు ఖచ్చితంగా కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఊహించినప్పటికీ కూడా హైకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టులో ఉన్న పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు పూర్తిగా కూడా పిటిషన్ డిస్మిస్ చేసేసింది. ఇక మరోవైపు ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఈ రోజుతో ఈడీ కస్టడీ ముగిసింది. దాదాపు 6 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. అనంతరం ఈ రోజు కోర్టు ముందు కేజ్రీవాల్ ని కాసేపటి క్రితమే కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టుకు వెళ్తున్న సందర్భంలో కేజ్రీవాల్ మీడియాతో కూడా మాట్లాడారు. అదేవిధంగా ఈ ఒక రాజకీయ కుట్రని ప్రజలే దీనికి గుణపాఠం చెప్తారనే 2 కామెంట్లను చేసి ఆయన కోర్టు లోపలికి వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో ఈడీ తన వాదనలు వినిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ను మరింత లోతుగా అనేక అంశాలపైన ప్రశ్నించాల్సి ఉంటుంది. ఆయన మరో 1 వారం రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి ఇవ్వాలని కూడా మరోసారి ఈడీ తన వాదనలు వినిపిస్తుంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సైతం కూడా ఈ కేసులో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ₹1 కూడా దొరకలేదు, కావాలనే రాజకీయ కుట్రలో భాగంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ అంశంలో బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కు మరో 1 వారం రోజుల పాటు ఈడీ కస్టడీ విధిస్తారో లేదని కూడా మరి కాసేపట్లో దీని మీద స్పష్టత రాబోతుంది. నరేష్, సతీష్, అయితే నిన్న కేజ్రీవాల్ భార్య ఈ రోజు కేజ్రీవాల్ కోర్టులో డబ్బుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడిస్తారంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా నిన్న అరవింద్ కేజ్రీవాల్ సతీమణి ఆయనను కలిసినంతరం కూడా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఇప్పటి వరకు 250 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. కానీ ఎక్కడ కూడా ₹1 ఇందులో వాళ్ళు పట్టుకోలేకపోయారు. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం తో పాటుగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా అరెస్ట్ చేశారు. నేతల్ని కావాలని రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేస్తున్నారు. రేపు కోర్టు ముందు అన్ని అంశాలని కేజ్రీవాల్ ఉంచబోతున్నారు. అసలు లిక్కర్ కి సంబంధించిన అంశాలు ఏం జరిగింది, దాని యొక్క పాత్ర ఏంటి, వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనే అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచుతామని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన అడ్వకేట్లు సైతం కూడా వాదనలు వినిపించిన సందర్భంలో ఇప్పటివరకు లిక్కర్ లో ఏం జరిగింది, పాలసీని ఏ విధంగా రూపొందించాం, పాలసీ రూపొందించడం గల కారణాలు ఏంటి, నాటి యొక్క గవర్నర్ ఆమోదం ఉన్నదా లేదా, గవర్నర్ కి ఇన్ఫార్మ్ చేసినా లేదా అన్న అంశాలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు కూడా కేజ్రీవాల్ వద్ద ఉన్నట్టు తెలుస్తుంది. వాటిని కోర్టు ముందు పెట్టి ఏ విధంగా ఏ విధంగా రాజకీయ కుట్ర ఇందులో జరిగిందన్న అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచే ప్రయత్నం అయితే అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది చేస్తున్నారు. దీని మీద మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ రాబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.